డెప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన అభిలాషించారు. డెప్యూటీ తహసీల్దార్గా ఎంపికైన సత్యసాయి ప్రవీణ్ సత్కార సభ గాయత్రీనగర్లోని క్విక్ యూపీఎస్సీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ డెప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ ప్రజాహితంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన పేదలకు అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. డెప్యూటీ తహసీల్దార్గానే కాక రైల్వే టీసీగా కూడా సత్యసాయి ప్రవీణ్ ఎంపికయ్యారని చెప్పారు. సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా ఇంకా ఉన్నత స్థానం కోసం పోటీ పడడం అభినందనీయమన్నారు. డెప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని సాధించిన సత్యసాయి ప్రవీణ్ మాట్లాడుతూ తనకు శిక్షణ ఇచ్చిన సుధీర్ కుమార్కు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాహితంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్విక్ యూపీఎస్సీ ప్రతినిధి సుధీర్ కుమార్, పలువురు అభ్యర్థులు పాల్గొని సత్యసాయి ప్రవీణ్ను అభినందించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికవడము, డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అవ్వడము చాలా ఆనందంగా ఉంది. సత్యసాయి ప్రవీణ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. మనకు ఇంతకుముందు రైల్వే టీసీ ఉద్యోగం కూడా వచ్చింది అబ్బాయికి. ఆ తర్వాత మనకు కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మనకు సివిల్ సర్వీసెస్కు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. మరి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక అవ్వడము, మరి ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకా మంచి పోస్టుల కోసం ఇంకా కృషి చేస్తున్నాడు. మరి కిక్ ఫర్ యూపీఎస్సీ డైరెక్టర్ మనకు సుధీర్ కుమార్ గారు, సుధీర్ కుమార్ కండెల్లి ఈయనకు చక్కటి కోచింగ్ ఇచ్చాడని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఈ అబ్బాయికి నేను అభినందనలు తెలుపుతూ నేను రాసిన 6వ పుస్తకం రికార్డ్ ఆఫ్ రైట్ పుస్తకం ఆ అబ్బాయికి ఒకటి బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆల్ ద బెస్ట్ మా ప్రవీణ్, యూ మస్ట్ డూ గుడ్ వర్క్. పేదలకు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అలాగే కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మనకు సుధీర్ కుమార్ గారిని ఇంకా ఇలాంటి చాలామంది యువకుల్ని ఆయన యూపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి వారందరికీ సరైన గైడెన్స్ ఇచ్చి వారిని సక్సెస్ చేయాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఆయన కూడా అభినందనలు తెలుపుతున్నారు. Myself, Satyasai Praveen. I am from Kottapeta, Dr. B.R. Ambedkar, Konsama district. I have completed my SSC ZPP Boys School from Ravlipalam. I have completed from Mentor, IIIT Newsvideo, and I have completed my BTech IIIT Newsvideo. నేను IIIT Newsvideo చదువుతూ సాఫ్ట్వేర్ జాబ్ కొడుతూ నేను నెక్స్ట్ కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ అవి రాసి ఇంతియాజ్ సార్ వీడియోస్ అవి కూడా చూశాను, ఇంటర్వ్యూ వీడియోస్. ఇంతియాజ్ సార్ వీడియోస్ కూడా చూసి నేను ఇన్స్పైర్ చాలా బాగా అయ్యాను. అతను బాగా చెప్పిన అంటే ఇంటర్వ్యూలో చూసి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, దాని ద్వారా నేను ప్రిపేర్ అయ్యాను. నాకు కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుధీర్ సార్ కోఆపరేషన్ కూడా చాలా బాగా ఉంది. నా పేరు సుధీర్ కుమార్, డైరెక్టర్ కిక్ ఫర్ యూపీఎస్సీ. సత్యప్రవీణ్ దగ్గర ఉన్న స్టూడెంట్స్లో కల్లా చాలా డిఫరెంట్ స్టూడెంట్, నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్. ఎందుకంటే తన స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్, ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువ ఉండేది మిగతా తన గురించి నాకు బాగా తెలుసు అనుకున్నాను. కానీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు నాకు చాలా విషయాలు ఇంకా తెలియని తెలిసింది. ఎందుకంటే నా దగ్గర కోచింగ్ తీసుకునే టైంకి నేను అనుకున్నది తను ఓన్లీ గ్రూప్ 2 వరకే ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలిసి ఎప్పుడైతే మన గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన తర్వాత నేను తెలిసింది ఏంటంటే నాసా న్యూ అసిస్టెంట్గా కూడా, రూరల్ సైంటిస్ట్గా కూడా తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు టీసీ వచ్చింది, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చింది, ఎస్ఎస్సి. కానీ అవన్నీ ఎందుకు వదిలేసాడు అంటే కేవలం తన ఊరికి, తన పేరెంట్స్కి దూరంగా ఉండాల్సి వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆ జాబ్స్ అన్నింటినీ వదిలేసుకుని తన ఊళ్ళో తన నియర్ అండ్ డియర్ పీపుల్కి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో తన గ్రూప్ మీద ఫోకస్ చేశాడు. నవ్వు తను సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి. సో తను సివిల్స్లో కూడా ర్యాంక్ సాధించి తను అనుకున్నట్టుగా వాళ్ళ డిస్టిక్కే కలెక్టర్గా వెళ్ళి పాయింట్లో వాళ్ళందరికీ సేవ చేయాలని తన పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను మన దగ్గర ఉన్న మన ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కాకుండా తనలా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాను. సో ర్యాంక్ ఒకటే కాదు, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా
మనోడు షైన్ అవ్వాలనేది వాళ్ళ ఆకాంక్ష, ముఖ్యంగా ఇంతియాజ్ గారి ఆకాంక్ష. అందుకే ఆయన సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ మీద ఎలా హోల్డ్ తెచ్చుకోవాలి, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మనం బెటర్గా పనిచేయాలని మనకు ఉపయోగపడే విధంగా ఆయన రాసిన ఆర్ఓఆర్ అనే పుస్తకాన్ని మనకు ముట్టుకు ఇచ్చారు. తనకి ఇప్పుడు దాకా చదివిన పుస్తకాలు మొత్తం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆర్ఓఆర్ అనే పుస్తకం తన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్నది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. సర్వీస్లోకి వెళ్ళడానికి చాలామంది ఉంటారు, కానీ చాలా కొంతమంది బెస్ట్ ఆఫీసర్ అనిపించుకుంటారు. సో బెస్ట్ ఆఫీసర్ అనిపించుకునే విధంగా మన ప్రవీణ్ ఎదగాలని కోరుకుంటున్నాను.